కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 తేదీ నుండి 30 వరకు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. కరీంనగర్ కళాభారతిలో గురువారం ఈ ఫెస్టివల్ను జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు పలు ప్రాంతాల నుండి వచ్చిన స్ట్రీట్ ఫుడ్ను ఒక్క నిమిషంలో వెండర్స్ తయారు చేసిన రకరకాల స్నాక్స్, పిండి వంటల రుచులను ఫుడ్ లవర్ టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్టాల్ నిర్వాహకురాలు రజిత మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, సాంప్రదాయాలకు పెట్టింది పేరు తెలంగాణ. తెలంగాణలో ఫుడ్ అంటే ముక్క సుక్కతో పాటు సర్వపిండి, మిర్చి, బజ్జీ, సకినాలు, గారెలు, కారపూసలు ఇవి తెలంగాణకి ఎంతో పేరుగాంచినవి. ఇక్కడ ఫుడ్ స్టాల్లో ఎక్కువగా స్వయం సహకార సంఘాల మహిళలు హోమ్ ఫుడ్స్తో పాటు ఇతర ఫుడ్స్ను ఫుడ్ స్టాల్లో పరిచయం చేస్తున్నారు. అప్పటికప్పుడు వేడివేడి ఫుడ్ స్టాల్లను తయారు చేయడంతో వీటిని తినేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గత 3 రోజులుగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నా పేరు రజిత. నేను ఇక్కడ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేషన్ చేశాను. ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణ రుచులు ప్రజెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలంగాణ రుచులు ఇక్కడ ప్రజెంట్ చేశారు. నా స్టాల్ వచ్చేసి ఇక్కడ స్పెషల్లీ మిల్లెట్స్ గురించి నేను ప్రమోట్ చేస్తున్నాను. మాది దీప్తి డెలిషియస్ కిచెన్ అని పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. మేము ఇక్కడ స్టాల్ అరేంజ్ చేసుకున్నాము. తెలంగాణ స్నాక్స్, సర్వపిండి కానివ్వండి, మిర్చి కానివ్వండి, జొన్న రొట్టెలు, ఇవన్నీ చాలా రకాలుగా చాలా మంది పార్టిసిపేషన్ చేశారు. వీకెండ్ కావడంతో చాలా మంది తెలంగాణ రుచులను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా స్వయం సహకార సంఘాలను ప్రోత్సహిస్తూ ఎన్నో పథకాలను కూడా తీసుకువస్తుంది. వీటిని సరిగ్గా ఉపయోగించుకున్న వారు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఒకరే కాకుండా దాదాపు 100 మంది ఉపాధి కూడా పొందుతున్నారు. ఈ తెలంగాణలో ఫుడ్ రుచులను మీరు ఆస్వాదించాలనుకుంటే ఇంకెందుకు లేటు, మీరు కూడా కరీంనగర్ వచ్చేసి ఏం చక్కగా వీటిని టేస్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఉమెన్ స్పెషల్లీ ఎవరైతే ఇంట్లో ఉండి చేస్తారో వాళ్ళకి ఇక్కడ ప్రమోషన్ బాగుంది ఇక్కడ. సో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ అనేది లైక్ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి పెట్టినా కూడా వీక్ అలా పెడితే ఏంటంటే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అంటే మున్సిపల్ చైర్మన్ సార్ వచ్చారు, కమిషనర్ సార్ వచ్చారు, కలెక్టర్ మేడం కూడా వచ్చారు, ఏసీపీ సార్, సిపి సార్ అందరు వచ్చారు. ఇనాగ్రేషన్ రోజు అందరు కలిసి ఇనాగ్రేట్ చేశారు. బట్ నిన్న వీకెండ్ సాటర్డే కావడం వల్ల ఫ్లో ఎక్కువ ఉండడంతో ఈ రోజు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ రోజు కూడా సండే 29th రోజు కూడా మీకు ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా ముందు జరపాలని కోరుతున్నాను. బికాస్ ఎందుకంటే దీనివల్ల చాలా సపోర్ట్ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ ఇప్పుడు అరేంజ్ చేసినందుకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కొంచెం యూటిలిటీ అరేంజ్ చేస్తే బాగుండేది. వాటర్ ఫెసిలిటీ అండ్ యూటిలిటీ నాకు అనిపించింది ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. అదొకటి అరేంజ్ చేస్తే బాగుంటుంది. మిగతా అందరికీ చాలా కంఫర్ట్ ఉంది. చాలా థ్యాంక్స్ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి.